నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడమని అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకుని ఆ తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి ఎలా వెళ్ళారంట? దేవుడు ఏం చేశాడంట చెప్పండి. నా శత్రువులు అనేకులై ఉన్నారు. నా శత్రువులు చెప్పండి అనేకులై ఉన్నారు. వారు నా మీదికి రాకుండానట్లు ఏం చేశాడు దేవుడు? ఇస్సాకు జీవితంలో ఏం చేశాడు దేవుడు? రాకుండానట్లు, వాళ్ళు శత్రువులు రాకుండానట్లు. ముందు వచ్చారు, దూరం పోయాడు, ముందు వచ్చాడు, ఇంకొంచెం దూరం పోయాడు, అక్కడికి పోయాడు, ఇక మళ్ళీ రావడంలే. వచ్చిన తర్వాత కూడా దండం బాబో, మీతో మేము పోటీ పడలేం బాబో, మీ శక్తి వేరు బాబు, మా శక్తి వేరు బాబు, మా శక్తి ఏమో భూ సంబంధమైంది, మా శక్తి ఏమో మాంస సంబంధమైంది, మీ శక్తి ఏమో దేవుందండి, మీ ఆశీర్వాదం ఏమో దేవుని ద్వారా కలిగిందండి, మీకు మేము పోటీ పడలేమండి, సమాధానంగా ఉందామండి, సమాధానం అండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నా శత్రువులు చెప్పండి అనేకులు. ఒకవేళ నీ జీవితంలో ఎంతమంది ఈ రోజు వరకు శత్రువులు ఉన్నారు? అనేకులు అనుకుంటున్నావో వాళ్ళందరూ నీ మీదకి రాకుండా సమాధానం కలుగు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభు రోజుల్లో యేసు ప్రభు ప్రియమైన వాళ్ళరా చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఈ లోపు శిష్యులు 20 అధ్యాయం తీయండి, యోహాను సువార్తమానం 20వ అధ్యాయం, 20వ అధ్యాయం 19 చూడండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక, మీకు. హల్లెలూయా. వాళ్ళ భయం ఏంటి? పచ్చని చెట్టుకే ఆ గతి పట్టింది. పచ్చని చెట్టు ఎవరు? నజరేయుడైన యేసయ్య. యేసయ్యనే అవమానించారు, యేసయ్యనే తిరస్కరించారు, యేసయ్యనే అలక్ష్యం చేశారు, యేసయ్యనే నిందించారే, యేసయ్యనే పట్టుకున్నారే, యేసయ్యనే అపహసించారే, యేసయ్యకే ఏమండి వేయకూడని శిక్ష వేస్తారే, ఘోరమైన శిక్ష విధించారే. ఇక వాళ్ళ ముందు మనమెంత, మన బతుకులెంత అన్న ఆ పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళరా దొరికితే చంపేస్తారేమో అన్న ఆ భయం వారిని పట్టి పీడిస్తూ తలుపులన్నీ మూసేసుకుని ఉంటే ఆ సమయంలో యేసయ్య వచ్చి అంటాడు, భయపడమాకండి, మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఏ శత్రువుని చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు? ఎవరిని చూసి నువ్వు దేన్ని చూసి భయపడుతూ ఉన్నావు? నా ప్రభు సమాధాన స్థితి కలుగు చేయునుగాక. హల్లెలూయా. 55:12 చూడండి. యెషయా పుస్తకం 55:12. యెషయా పుస్తకం 55:12. నేను అని పెట్టుకోండి అక్కడ. గట్టిగా చదవ, అందరు చదవండి, నాకు వినపడ్డంలే, గట్టిగా చదవాలి. నేను సంతోషముగా బయలు వెళ్ళేదను, సమాధానము పొంది తోడుకొని పోబడుదును. చాలు, మరలానండి అన్నమాట. నేను సంతోషముగా బయలు వెళ్ళదును, సమాధానము పొంది. హల్లెలూయా. దేవుడు చూడండి, మీరు సంతోషంగా బయలు వెళతారు, సమాధానము పొంది తోడుకొని పోబడతారు. మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీతనాదం చేయును, పొలములను చెట్లన్నీయో. హల్లెలూయా. సమాధానం లేకుండా నా దేవుని దగ్గరికి వచ్చావా? మందిరానికి వచ్చావా? నీవు సంతోషముగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళుదువుగాక. హల్లెలూయా. సమాధానం లేని పరిస్థితులు నువ్వు ఉన్నావా? సమాధానము పొంది ఇక్కడి నుంచి తోడుకొని పోబడుదువుగాక. యేసు నామములో ఆ కార్యం జరుగునుగాక. ఒకవేళ మీ ఇళ్ళ దగ్గర అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మీరు వెళ్ళక ముందే నా దేవుడు సమాధానపరచునుగాక, నీ కుటుంబంలో సమాధానపరచునుగాక, నీ వీధిలో సమాధానం కలుగు చేయునుగాక. నువ్వు ఆఫీసుకు వెళ్ళబోయే లోపే అక్కడ యేసు నామములో సమాధాన స్థితి కలుగు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి.
కీర్తన 27. కీర్తన 27. అందరు చదవచ్చు కదా. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. ఆ మాట అనండి గట్టిగా, అనండి గట్టిగా. మనమైతే, నేనైతే నా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదును. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, నేను లేచి చక్కగా నిలుచుని ఉన్నాను. ఆయన ఎందుకు అతిశయించాలి తెలిసినా? ఆయన నీతి న్యాయాలు జరిగించే దేవుడు. ఆయన ఎందుకు అతిశయించాలి తెలిసిన ప్రియమైన వాళ్ళన? సమాధాన స్థితి కలుగు చేసే దేవుడు. ఆయన ఎందుకు అతిశయించాలంటే ఇక్కడ రాయబడిన మాట, ఆయన మనల్ని లేపి చక్కగా నిలువబెట్టునుగాక. మనల్ని లేపి చక్కగా నిలువబెట్టునుగాక. ఆయన లేపి చక్కగా నిలవబెడతాడు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? వారు కృంగి ఆ తర్వాత నేల మీద పడ్డారు అంతే. ఇక మళ్ళీ లేవలేని పరిస్థితి. ఇది రథాలను బట్టి. తర్వాత చెప్పండి. నా ముందు చెప్పాను, నాకు గుర్రాలు ఉన్నాయి, నాకు రథాలు ఉన్నాయి, నాకు కాళ్ళు తెలుసు, నాకు కీళ్ళు తెలుసు. అసలు ఏమనుకున్నాం? అసలు నాకున్న టాలెంట్ అంటే ఏమనుకున్నాం? అసలు నా అందం తెలుసా నీకు? నాకు అది ఉంది, ఇతుంది, అల్లున్నారు, ఇల్లున్నారు అని ఎంతకైతే అతిశిస్తారో ప్రియమైన వాళ్ళు ఏం చెబుతారంట? కృంగి నేల మీద పడిపోతారు అంతే. కృంగి నేల మీద పడతారు. అయితే మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము గాక. అప్పుడు మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అంటే, లేచి చక్కగా నిలుచుందుము గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ దేనిని బట్టి అతిశయించకుండా నీ వ్యక్తిగత జీవితం నడిపించబడగలగాలి. దేవుని యందే నీవు అతిశయించగలగాలి. హల్లెలూయా. ఎంతకైతే ఆయన యందు నువ్వు అతిశయిస్తూ ఉంటావో, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి నీకు తెలియకుండానే ఏదో ఒక బలహీనతలో నువ్వు పడిపోయావా? ఒక బలహీనత నిన్ను ఆవరించిందా? నిన్ను పట్టి పీడిస్తూ ఉందా? నిన్ను పీల్చి పిప్పి చేస్తూ ఉందా? ముందుకు అడుగు వేయకుండా, వెనకడుగు వేయనీయకుండా, ఏంటి నా బ్రతుకు అన్న ఏమండి అల్లకల్లోలమైన పరిస్థితి నీ జీవితం ఉందా? అడకత్తెరలో పోక చెక్కలాగా నీ జీవితం ఉందా? దేవుని అతిశయించు. ఆయన నిన్ను లేపి చక్కగా నిలువబెట్టునుగాక. హల్లెలూయా. నీ కుటుంబమును లేపి చక్కగా నిలువబెట్టునుగాక. హల్లెలూయా. అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన జీవితంలో ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఒకప్పుడు బలంగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు బలహీనంగా మారిపోతూ ఉన్నారు. ప్రతికూలతలను బట్టి, జరుగుతున్న ప్రతికూలతలను, ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? అనుకూలంగా ఉన్నప్పుడు బాగానే ఉంది. ప్రతికూలత ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వెంటనే విశ్వాసం పోతుంది, యథార్థత పోతుంది, నమ్మకత్వం పోతుంది, తర్వాత పరిశుద్ధమైన జీవితం పోతుంది. ఆ తర్వాత ఏమండి లోకస్తుల వలె మారే ఆ పరిస్థితి సంభవిస్తూ ఉన్నాయి. లోకస్తుల వలె మాట్లాడే ఆ మాటలో విశ్వాసం నోట, సేవకుల నోట వస్తూ ఉన్నాయి. అర్థమవుతుందా? లోకస్తులు కూడా మాట్లాడని మాటలు మాట్లాడే ఆ పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. లోకస్తులు కూడా ఆలోచన చెయ్యని ఆలోచనలు చేసే ఆ పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. అర్థమవుతుంది ప్రియమైన వలన. మొన్న ఒక వ్యక్తి అన్నాడు, నాకు కారు ఇచ్చారో లేదా, లేకపోతే ఆత్మహత్య చేసుకుని వస్తా. ఏంటదే? కారు ఎంత భాగ్యం, కారు కోసం ఆత్మహత్య చేసుకుంటావా? అర్థమైందా? 4 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు కారు ఇచ్చాడా? సరే, ఇకపోతే చెప్పండి. ఎంత దరిద్రమైన స్థితిలోనికి సైతాన్ గారు తీసుకుపోతుండో గమనించండి. ఆలోచనలు మార్చేస్తాడు, తలంపులు మార్చేస్తాడు, ఉద్దేశాలు మార్చేస్తాడు. ఏమండి తర్వాత నువ్వు ఎందుకు పిలువబడ్డావో
ఏమండి మర్చిపోయేటట్టు చేస్తాడు. ఎందుకు నువ్వు ఏర్పరచబడ్డావు మర్చిపోయేటట్టు చేస్తాడు. నీకు ఆయన ఎందుకు రక్షణ ఇచ్చాడో అది కూడా మర్చిపోయేటట్టు చేస్తాడు. అర్థమవుతుంది. ఒక్కొక్కటి మొత్తం నేను సర్వనాశనం చేసిన ఆ పరిస్థితులు ఉన్నాయా? ఇప్పటికీ ఉన్నాయా? నా దేవుని యందు అతిశయించు. హల్లెలూయా. నాకు దేవుడు ఉన్నాడు. చెప్పండి గట్టిగానండి. నాకెవరున్నారు? చెప్పండి. నేను నమ్మింది నరుని కాదు, నేను నమ్మింది సృష్టికర్తను. నేను నమ్మింది ఇశ్రాయేలు దేవుణ్ణి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? మనం నమ్మింది ఎవరిని? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. దేవుడు ఏమన్నాడు తెలిసిన? అబ్రహాము దేవుడును, యాకోబు దేవుడును, ఇస్సాకు దేవుడును అని అనిపించుకునే దానికి నేను సిగ్గుపడను అన్నాడు దేవుడు. ఒకవేళ ఇప్పుడు నా పేరేంటి చెప్పండి? జాన్ వెస్లీ దేవుడును అనిపించుకునే నేను సిగ్గుపడతాను అని అనవచ్చు. అర్థమవుతుందా? ఈ మందిరంలో కూర్చున్న వారు నన్ను దేవుడిగా అంగీకరించారైతే వాళ్ళ దేవుడిని అనిపించుకునే దానికి నేను సిగ్గుపడుతున్నాను అని అనవచ్చు. అయితే అబ్రహాము దేవుడును అనిపించుకునే దానికి ఆయన సిగ్గుపడనంట. నేను అబ్రహాము దేవుడు అని దేవుడే చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఆ దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నాము కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో ఏ రోజు కృషించిపోకుందువు గాక, ఏ రోజు సొమ్మసిల్లిపోకుందువు గాక, ఏ విషయంలో నువ్వు సొమ్మసిల్లకుందువు గాక. అర్థం బైబిల్లో ఏమని తెలుసు? ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు చెప్పండి నరుడు కాదు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు. ప్రియమైన వాళ్ళరా, మనం ఆ దేవుణ్ణి కలిగి ఉండి ఆయన యందు మనం అతిశయించాలి. కానీ ఏమండి ఈ లోక సమయం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించగలిగే స్థితిలోనికి రావాలి ప్రియమైన అన్నారా. అప్పుడు ఆయన ఒకవేళ నీ పరిస్థితిని బట్టి బలహీనుడు అయిపోయావా, సొమ్మసిల్లిపోయావా, నిరసిల్లిపోయావా, ఏమాత్రం నేను బలపరిచేవారు లేకుండా పోయారా, నా యేసయ్య నీ ప్రక్కలోనే ఉండి నిన్ను లేపి నిలవబెట్టును గాక. నేను మరలా నీ చేయి పట్టుకొని లేవనెత్తి నీ పాదాలు బండం మీద స్థిరపరచును గాక. నేను ఆయన లేవనెత్తుతాడు, నేను చక్కగా నిలుపుతానంటాడు ఆయన. ఎందుకు తెలిసిన? ఆయన్ని నువ్వు ఆధారం చేసుకున్నావు కనుక, ఆయన్ని ఏమంటే నువ్వు ఆశ్రయం చేసుకున్నావు, ఆయన ఎంతో నువ్వు అతిశయిస్తున్నావు కనుక ఆయన లేపి నేను చక్కగా నిలవబెట్టును గాక. బైబిల్లో ఒక మాట చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. గట్టిగా అందరు చదవచ్చు కదా. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, మీరు యోహాను సువార్తమానం చదువుతారు ఆ మాటలు. ఏమని తెలిసిన? అక్కడ అందరూ ఉన్నారు, శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నారు. గుదియలతో దీవిటీలతో ఆ తోటలోకి వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభు అంటాడు, ఏమని తెలిసిన? మీరు ఎవరిని వెతుకుచున్నారు? నజరేయుడైన యేసుని. అవునా? ఆయన్ని నేనే అంటే
హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఆయన్ని నేనే అన్నప్పుడు వాళ్ళు కాస్త వెనక్కి తగ్గారంట, కాస్త వెనక్కి తగ్గారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని. ఆయన్ని నేనే అని 3 సార్లు చెప్పాడు యేసుప్రభు. యేసుప్రభుని ఎవరు అప్పగించలా, తన్ను తాను ఏం చేసుకున్నాడంట? చూడండి ఆ మాట, తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన్ని ఎవరు అప్పగించలా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? తను ఎందుకు అప్పగించుకున్నాడు? ఆ మాట చూడండి, సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని. అర్థమవుతుందా? నిలవబెట్టుకోవాలనని. మనం అందరం ఎవరమే? క్రీస్తు శరీరమనే చెప్పండి. అనుమానమా? క్రీస్తు శరీరమనే సంఘంలో అవయవాలుగా తీర్చిదిద్దబడతా ఉన్నాం. ఒక్కొక్క అవయవంగా తీర్చిదిద్దబడతా ఉన్నాం. మనం క్రీస్తు శరీరం అనే సంఘం. అర్థమవుతుందా? మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, తను అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనందరినీ ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి అని. హల్లెలూయా. ఎలా అంటే అక్కడ చూడండి, కలంకమైనను ముడత అయినను అట్టిది ఏదైనను లేక. హల్లెలూయా. ముడత ఉండకూడదు, కలంకము ఉండకూడదు. కలంకం అనే మాటకి మీరు లేవ్యాకాండం 21వ అధ్యాయంలో చదువుకోగలిగితే కలంకము అనగా అని రాయబడి అక్కడ. గుడ్డోడు, గూనోడు, ఏమండి, కంట్లో పువ్వు ఉన్నాడు, గజ్జోడు, ఇవన్నీ ఉంటాయి అక్కడ. అవన్నీ ఇప్పుడు చెప్పండి కష్టం ప్రియమైన వాళ్ళు. అయితే కలంకం అనేది మన జీవితంలో ఉండకూడదంట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ముడత అనేది మన జీవితంలో చెప్పండి ఉండకూడదంట. అర్థమవుతుంది? మీకు ఇంకా అర్థమైందని చెప్తాను చూడండి. మచ్చ, ముడత, డాగు అనేది మన జీవితంలో ఉండకూడదు. మీకు ఇంకా అర్థమయ్యేదానికి, మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు గాయం కాలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నారా? ఎక్కడ కాదు, భూమి మీద బతుకుతున్న ఎవరిని భూతద్దం పెట్టి చూసినా ఎవరు కనిపిస్తారు. చిన్నప్పుడు, తర్వాత మధ్యలోనూ, లేకపోతే ఎప్పుడో ఒకసారి దెబ్బ తగులుతుంది, తర్వాత గాయమైతే మానిపోద్ది. కానీ చెప్పండి, జీవితాంతం గుర్తుంటుంది. ఏంటన్నా ఇది అని అడిగితే దాని చరిత్ర వస్తుంది. అర్థమవుతుందా? అయితే దేవుడు అంటాడు, గాయం మానిపోవడం కాదురా, మచ్చ కూడా ఉండకూడదు అని అంటాడు ఆత్మ సంబంధంగా. హల్లెలూయా, హల్లెలూయా. అవి లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ లేనిది కాదు, మహిమ గల సంఘంగా తన ఎదుట నిలవబెట్టుకోవాలి అనుకున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, అలా నిలవబెట్టుకోవాలని ఆశపడే ఆయన ఈ లోకానికి వచ్చి ఆఖరి రక్తబొట్టును కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరయ్య అంటే మనల్ని పడగొట్టేవాడు కాదు. కానీ చెప్పండి, పడగొట్టేవాడు ఎవడు? చెప్పండి, పడదోసేవాడు ఎవడు? సైతాన్ గాడు. సైతాను బుద్ధులు కలిగిన చెప్పండి మనుషులు, అవునా కదా? పడగొట్టేవాడు, అర్థమవుతుందా? పడిపోయిన వారు లేవనెత్తేవాడు చెప్పండి, ఏసయ్య సంబంధులు. పడిపోయిన వారిని లేవనెత్తేవాళ్ళు, లేపి చక్కగా నిలవబడగలిగేటట్లుగా చేయగలిగేవారు నజరేయుడైన యేసయ్య. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. అందుకనే మన వాక్యం చూస్తే 15-17 గమనించండి. అపోస్తుల కార్యాలు 15-17. అపోస్తుల కార్యాలు 15-17. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి. దేవుడు ఏం చేస్తాడంట? పడిపోయిన గుడారమును చెప్పండి, పడిపోయిన గుడారాన్ని తిరిగి
కడతాడు, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని ఏం చేస్తారంట, మరలా నిలవబెడతాడు. హల్లెలూయా. ఒకవేళ నా జీవితంలో నేను పడిపోయిన జీవితం అండి, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా, యేసు ప్రభు నన్ను ఆదరిస్తాడా, యేసు ప్రభు నా వ్యక్తిగత జీవితాన్ని మరలా సరిచేస్తాడా, ఒకసారి వెలిగింపబడిన మీదట నా జీవితం ఇలా మారిపోయింది కదా, మరలా వెనకంజ వేసాను కదా, వెనక చూపు చూశాను కదా అని అనుకుంటున్న వ్యక్తిగత జీవితంలో ఏమంటే వేసారి విసిగిపోతూ ఉన్నావేమో, నా యేసయ్య నిత్యముగా నిన్ను నిలవబెట్టును గాక, నిన్ను లేపి నిలవబెట్టును గాక, మరొకసారి ఆయన వాక్యముతో ఉదక స్నానం చేయించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిలవబెట్టును గాక. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టి, పాడైన వాటిని తిరిగి కట్టి, ఏమండి దాన్ని నిలవబెట్టిన దేవుడు నిన్ను నన్ను, ఆయనకి ఎంతసేపు అండి, ఎంత పని అండి, ఎంతసేపు అండి, ఎంత పని అండి ఆయనకి. హల్లెలూయా. కనుక దిగులు పడకుండా, భయపడకుండా నీ వ్యక్తిగత జీవితంలో యేసయ్య యందు అతిశయించుదువు గాక. చూడండి ఒక మాట, యెహెజ్కేలు పుస్తకం 2:1, యెహెజ్కేలు పుస్తకం 2:1, నరపుత్రుడా చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నా లోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. చాలు, నన్ను నిలవబెట్టెను. లే నేను నీతో మాట్లాడాలి, లే నేను నీతో మాట్లాడాలి, లే నేను నీతో మాట్లాడాలి అంటే ఏమండి, నా వల్లగా అట్లా అలిసిపోయా, సొలసిపోయా, సొక్కసిల్లిపోయా అని మళ్ళీ పడుకుని నిద్రపోతాం కదా. మనం పడుకుని నిద్రపోతామా లేదా? లే కాస్త నీతో మాట్లాడాలా, లే మాట్లాడాలా అంటే ఇప్పుడు కాదు రేపు పొద్దున మాట్లాడదాంలే అని అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాము. ప్రియమైన వాళ్ళరా, అలాంటి బలహీనత నింపబడి ఉంటే దేవుడు అంటాడు, ఆత్మ ఆయనలోనికి వచ్చి ఏం చేసిందంట ఆయన్ని. చెప్పండి గట్టిగా, యేసు నామములో ప్రియ యవనస్తుడా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక, ప్రియ యవనస్తురాల నీ జీవితాన్ని నా దేవుడు నిలవబెట్టును గాక. హల్లెలూయా. పడిపోయావా? ఇంకా మనం మాట్లాడితే కుక్కలు చింపిన విస్తరలాగా నీ జీవితం అయిపోయిందా? అయినా సరే నా దేవుడు నీ జీవితాన్ని కట్టి ఆయన నిలవబెట్టును గాక. హల్లెలూయా. 41:12 చూడండి, కీర్తన 41:12, 41:12 గట్టిగా చదవండి. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము. హల్లెలూయా. పడిపోయిన జీవితాన్ని తిరిగి ఏమండి కట్టి ఆయన లేపి నిలవబెట్టి ఏమండి ఈ లోకంలో అలాంటి స్థితి కలుగు చేసి ఒక రోజున ఆయన మనల్ని నిత్యము ఆయన సన్నిధిలో నిలవబెట్టుకొనును గాక, నిత్యము ఆయన సన్నిధిలో నిలవబెట్టుకొనును గాక. ఆయనే ఆ కార్యం చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రియమైన వాళ్ళు, నిత్యముగా అలాంటి కృప మనందరి ఎడల ఆయన చూపి నడిపించును గాక. హల్లెలూయా. అందుకనే దైవజనుడు పౌలు గారు అన్న మాట, ఒక మాట చూడండి, 1వ అధ్యాయం 28వ వచనం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం ఆ మాట చూడండి. అక్కడ క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను. దైవజనుడైన పౌలు గారి యొక్క ఉద్దేశము, ఆశ, కోరిక ఏంటి తెలిసిన? ప్రతి మనుషుని, హల్లెలూయా, నాకు అప్పగించబడిన ప్రతి మనిషిని నేను క్రీస్తు నందు సంపూర్ణుడిగా చేయాలి. అసంపూర్ణుడిగా కాదు, సంపూర్ణుడిగా మార్చాలి. క్రీస్తు నందు సంపూర్ణుడిగా మార్చాలి అని ఆయన ప్రతి మనుషునికి ఏమండి సమస్త విధమైన జ్ఞానముతో ఏం చేస్తున్నాడు అంట? బుద్ధి చెప్తున్నాడు, బోధిస్తున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు.
హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకయ్యంటే ప్రతి మనిషిని ఎక్కడ నిలవబెట్టాలంట? చెప్పండి గట్టిగా. ఆయన ఎదుట, యేసయ్య ఎదుట నిలవబెట్టాలి. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, ఏమని తెలిసిన, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడై ఉన్న క్రీస్తుకు మిమ్మల్ని సమర్పించవలని ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లెన్నో తప్పిపోవునేమోనని నేను భయపడతా ఉన్నాను. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? చూడండి, గద్దించేది, హెచ్చరించేది, బుద్ధి చెప్పేది, ఏమండి సరిచేసేది ఎందుకయ్యా అంటే మీ ద్వారా సంపాదించుకుందామని కాదు, మీ ద్వారా కూడబెట్టుకుందామని కాదు. ఏం చేసుకుంటాం? అర్థమవుతుందా? మీరు ఏదైనా ప్రేరేపించబడి తీసుకొని వస్తే మందిరానికి ఏదైనా చూసుకుంటూ ఉంటాం, లేకపోతే పక్కన స్థలం చెప్పండి కొనుక్కుంటాం, లేకపోతే బ్రాంచుల్లో స్థలాలు లేదా అవి చేస్తూ ఉంటాం. అంతేగాని ఏమన్నా అవి కాదు మనకు ముఖ్యం. అర్థమవుతుందా? డబ్బు, ఆస్తి ఇవి కాదు మనకు ముఖ్యం. ముఖ్యమేది? గట్టిగా చెప్పండి. సేవకునికి ముఖ్యమేది? నిన్నేం చేయాలి? సేవకుడు ఏం చేయాలి? నిన్ను యేసయ్య ఎదుట నిలవబెట్టేదానికి సంపూర్ణతలోనికి నడిపించాలి. యేసయ్య ఎదుట నిన్ను నిలవబెట్టగలిగేదానికి సంపూర్ణతలోనికి నడిపించాలి. అది సేవకుని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఎక్కడైతే గద్దింపు ఉండదో అక్కడ జీవితాలు బాగుపడవు. ఎక్కడ హెచ్చరిక ఉండదో అక్కడ జీవితాలు బాగుపడవు. ఎక్కడ బుద్ధి చెప్పరో వారి అక్కడ జీవితాలు బాగుపడవు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం పొంది ఏం చేసుకుంటాం? జలగ తాగి ఏమైంది తెలీదా మీకు? జలగుంది, గేదకు తగులుకుంటాం, రెండు పక్కలు తగులుకుంటాం, ఒక పక్క కాదు అది, రెండు పక్కలు తగులుకొని ఏం చేస్తుంది? ఇటు తాగుద్ది, దరిద్రపతి ఇటు తాగుద్ది. ఇటు ఆశీర్వాదమే చెప్పండి, ఇటు ఆశీర్వాదమే. తాగి కడుపు ఉప్పి ఏమన్నా అనుభవిస్తుందా? కింద పడి కడుపు పగిలి చస్తుంది. ఏం ప్రయోజనం? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు, కాదన్నంలే. అందులో ఏ స్థితిలోనికి రావాలి మనం? గట్టిగా చెప్పండి. అందులో ఏ స్థితిలోనికి రావాలి? నేను సంపూర్ణపరచబడాలి. హల్లెలూయా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు ఆయన ఈలాగు నియమించును. పరిచర్య ధర్మం జరుగునట్లు ఆయన ఈలాగు నియమించును. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ? ఎందుకు తెలిసిన? పరిశుద్ధులు ఏం కావాలి అంటే సంపూర్ణులుగా పరిశుద్ధులుగానే ఉండకూడదు. పరిశుద్ధులు సంపూర్ణులుగా మారాలి, సంపూర్ణతలోనికి రావాలి. నిశ్చయముగా ఆ స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. మనందరినీ ఆయన ఎదుట నిలవబెట్టుకొనును గాక. మనందరినీ లేపి చెప్పండి, చక్కగా నిలిపి ఒక రోజున ఆయన మహిమలో నిత్యము ఆయన ఎదుట ఉండగలిగేటట్లుగా ప్రభు చేయును గాక. ఈ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు అనుభవించేట్లుగా కృప చూపును గాక.